వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలి గైస్. అసలు ఇన్ని రోజులు వీడియోలు రాకపోయిన ఈ ఛానల్ కానీ మీరు అలానే దీనిలో సస్టైన్ అయి ఉన్నారుగా. ఈ ప్రేమకు మాత్రం ఎంత చెప్పినా తక్కువనే. అసలు మీకు ఏం చెప్పాలి, అసలు ఒక్కటే నేను ప్రామిస్ చేస్తాను. నా నుంచి మాత్రం నాకున్న పిచ్చి సినిమాల పైన చిన్నప్పటి నుంచి ఉన్న పిచ్చిని మీకు డెలివరీ ఇస్తాను. అంటే పిచ్చి మీన్స్ అంటే పిచ్చి అంటే నాలెడ్జ్, సినిమాల పైన ఉన్న నాలెడ్జ్, మీకు కొత్త కొత్త కంటెంట్ నేను ఇలానే తెచ్చుకుని ఉంటా. ఒకవేళ మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఇక. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింగ్డమ్ మూవీ. అసలు వీడికి హిట్ వాడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసలు. లైగర్ ఫట్ అయింది, ఫ్యామిలీ స్టార్ ఫట్ అయింది. ఎందుకంటే దానిలో స్టోరీ అంత లేదు, ఉన్నా కానీ దానికి అంత సెట్ కాదు. అంటే ఇన్ని రోజులు విజయ్ దేవరకొండ ఎట్లున్నాడు అంటే తన స్టార్డమ్ బట్టి సినిమా ఎత్తే ఏదని హిట్ అవుతుంది అట్లున్నాడు. కానీ ఈ సినిమా మాత్రం అట్లా కాదు. దీంట్లో పక్కా స్టోరీ ఉన్నది. ఇది మాత్రం ఈసారి బ్యాంగ్ అవుతుంది పక్కా. టీజర్ చూసినాక నాకు ఒక్కటే అనిపించింది, ఈసారి వీడి కంబ్యాక్ మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని తీయడం నుంచి పక్క పోతారు. అర్థమైపోతుంది తన హెయిర్ స్టైల్ మొత్తం జీరో. అంటే ఒక హెయిర్ స్టైల్ చిన్నగా ఉన్నది, మొత్తం బాడీ బిల్డ్ చేసిండు, మొత్తం స్క్రీన్ ప్రజెన్స్ మార్చేసిండు. అంటే ఒక్క హింటింగ్ ఇచ్చిండు మనకి. అంటే ఎవరైతే లైగర్కి ట్రోల్ చేసిండు విజయ్ దేవరకొండ అని నత్తితోని, అలానే లాస్ట్ ఒకటి అంటారు కదా, అవసరమైతే తగలబెట్టేస్తుంది సార్ అని మొత్తం. అలా ఒక రిఫరెన్స్ అనుకుంటా. నేనైతే గౌతమ్ తిన్నామని నమ్ముతాను. ఎందుకంటే జెర్సీ సినిమా తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక సినిమా ఇస్తానంటే ఇంత టైం తీసుకోవాలి. నేను కంపల్సరీ చెప్తాను, వీడి ఫ్యాన్స్ మాత్రం కారు వేసుకొని ఈ సినిమా ఇస్తలేదు మాత్రం పక్కా గ్యారంటీ. ఓజీ అసలు ఈ పేరు చెప్తేనే ఒక వైబ్రేషన్ వస్తుంది అన్న. అసలు ఈ సినిమా అసలు మేము ఇలా కథ పవన్ కళ్యాణ్ మేము చూడాలి. అంటే పంజా సినిమా తర్వాత అంటే పవన్ కళ్యాణ్ అట్లా గన్స్ పట్టుకొని ఉంటే అది మామూలుగా ఉండేది. పంజా సినిమా కొంచెం దెబ్బ కొట్టింది. కానీ ఒక్కసారి ఓజీ అనవనే అసలు ఏమనిపించలే, ఓజీ కదా ఏముంటుంది అనుకున్నాం. కానీ ఒక్కసారి టీజర్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎక్కడికో లేచింది అసలు అయిపో. ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను ఈ సినిమా గురించి. అంటే అప్పుడు మొన్నట్లా ఆంధ్రప్రదేశ్లో ఏదో దేవుని దర్శనం కోసం ప్రజలు వచ్చినప్పుడు అప్పుడు తొక్కకుండా కొందరు చనిపోయిండు మనుషులు. కానీ అప్పుడు అంటే పవన్ కళ్యాణ్ వచ్చి స్పీచ్ ఇస్తాడు కదా, చెప్తాడు కదా ఎందుకు తప్పు జరిగింది ఇలా అని. అప్పుడు ఫ్యాన్స్ మాత్రం ఓజీ ఓజీ అని అర్థాలు పిచ్చి పరాకాశానికి వెళ్ళిపోయింది భయ అసలు ఫ్యాన్స్కి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు అర్థాలు అసలు ఓజీ అని. ఒక్కటే చెప్తానా, ఓజీ మాత్రం వచ్చినప్పుడు 1000 కోట్లు కొడుతుందో 2000 కోట్లు కొడుతుందో నాకు తెలియదు. కానీ ఏపీ తెలంగాణలో మాత్రం థియేటర్లు బ్లాస్ట్ కాకపోతే పక్కా ఇది మాత్రం గ్యారంటీ. అసలు ఓజీతోని సుజీత్ అన్న మామూలు దింపుతలేడు. ఎందుకంటే ఫ్యాన్ బాయ్ పవన్ కళ్యాణ్. అంటే ఎలా చూపెడతాడు అసలు పవన్ కళ్యాణ్. ఇలా కాదరా పవన్ కళ్యాణ్ గర్ల్స్ షాట్ ఒక్క షాట్ అన్న ఈ సినిమాలో అంటే టీజర్లో మన్ని షాట్ అనుకోవచ్చు దీని వస్తాయి. అసలు ఆ స్మోక్ నుంచి పవన్ కళ్యాణ్ గన్ను పట్టుకుని వస్తాడు. అమ్మో అమోఘం అసలు అరాచకం. ఇక మరి టీజర్ ఇంకేమైనా వస్తే ట్రైలర్ మాత్రం మామూలు కాదు. మన నెక్స్ట్ డ్రాగన్ గురించి మాట్లాడడం. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ దేవరతోనే ఫ్యాన్స్ కాల్ ఎగరేసుకొని పోయిళ్ళు కరెక్టే. కానీ అది ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పాను గైస్. ఓన్లీ ఫస్ట్ హాఫ్ చూస్తేనే దేవర తోపు ఉన్నట్లు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం డీలా పడిపోయింది గైస్. రియాలిటీ అందరికీ తెలుసు. కానీ ఎన్టీఆర్ నీళ్ళతో డ్రాగన్తో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కాలర్ వేసుకొని పక్క అవ్వచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న స్టోరీ అటు ఇటు అయినా నెగిటివ్ టాక్తోనే 600-700 కోట్లు కొడితే, మరి ఇక్కడ ఉన్నది ప్రశాంత్ నీళ్ళు బాబ్కా స్టోరీ. అంటే స్టోరీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో స్టోరీని వంక పెట్టరాదు మనం. మరి అసుంటప్పుడు మరి 1000 కోట్లు కొట్టుకుంటే ఎవరు ఆపుతారు అసలు. ఎన్టీఆర్ ఈసారి 1000 కోట్లు కొట్టుకుంటే ఎవరు ఆపలేదు. పక్క డ్రాగన్ 1000 కోట్లు కొడుతుంది. ఎందుకంటే హై వోల్టేజ్ యాక్షన్, దీనిలో స్టోరీ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. దీనిలో నెగిటివ్ టాక్ చేయడానికి ఏముండదు అసలు ఈసారి మాత్రం పక్క. ఒక్కసారి ఆ కంటెంట్ రిలీజ్ అని డ్రాగన్ నుంచి మామూలుగా ఇంటర్నెట్ షేక్ అయిపోతుంది. ఇది మాత్రం గ్యారంటీ. మళ్ళీ ఒకసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాల్ వేసుకొని ఈ సినిమా బయట నుంచి పోవచ్చు పక్క. ఈసారి దమ్ బిర్యానీ పక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి కంపల్సరీ ఈసారి గ్యారంటీ. సో స్పిరిట్ అసలు ఈ పేరేంటే రికార్డ్స్ వణికిపోతాయి. అసలు ఏంది భయ, అసలు దీని గురించి ఏం తెలియదు. ఒక పోలీస్ అని తెలుసు, కానీ ఒక్కసారి పోస్ట్ పెడతా స్పిరిట్ గురించి అసలు వైరల్ అయిపోతుంది మొత్తం. అసలు దీని గురించి ఏం తెలియదు. కానీ ఒక్క మాట మన సందీప్ రెడ్డి అన్నాడు, దానికోసం అయితే ఈగర్లీ వెయిటింగ్ ఫ్యాన్స్ మాత్రం. మీకు ప్రభాస్ని ఎలా చూడాలని ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాడో మీకు అలా చూపెడతా అన్నాడు కదా. అసలు ఎలా చూపెడతారా ప్రభాస్ అని అసలు పిచ్చిలు ఎత్తాను అసలు. అంటే అది ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ సినిమా నుంచి మాత్రం. అంటే ప్రభాస్ అన్న హీరోయిన్స్తోని అంటే ఆ రొమాంటిక్ యాంగిల్, లవ్ యాంగిల్ ఆ సందీప్ రెడ్డి వంగ ఎలా చూపెడతాడు అని. అంటే ఇన్ని రోజులు మిస్ అవుతాను కదా. ప్రభాస్ అన్న యాక్షన్ సీన్స్లో కుమ్మి పడుతాడు, కానీ ఒక్క హీరోని ట్రాక్తోని కొంచెం డిసప్పాయింట్ అవుతాడా. అది మాత్రం దీనిలో పక్కా ఉంటుందని కూడా గ్యారంటీ. అసలు ఆ రొమాన్స్ అనేది ఇది మాత్రం ఎలా చూపెడతాను దానికోసం వెయిటింగ్. అసలు ప్రభాస్ అనేది మాత్రం నేను ఒకటే చెప్తాను, స్పిరిట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. 2028 2027 ఎండింగో. కానీ వచ్చినప్పుడు మాత్రం థియేటర్లు బ్లాస్టే. సలార్ పనికి అంటే అన్నది కానీ సలార్ కన్నా మించిపోతుంది అన్న పక్కా. స్పిరిట్ వచ్చింది చూడలి ప్రతి ఒక్కరికి నిలిచిపోతుంది సినిమా. ప్రభాస్ అన్న కొన్ని కెరియర్లా అంటే ఆర్జీవి ఒక మాట అన్నాడు, నువ్వు బాహుబలి లాంటి సినిమా తీయగలుగుతావు అంటే సందీప్ రెడ్డి నో అన్నాడు. కానీ నువ్వు బాహుబలి కన్నా మించి తీస్తావు అంటే అవునన్నట్లు అన్నాడు. అంటే ఒక్కడే ఫిక్స్ అయిపోయిండు సందీప్ రెడ్డి వంగ.
ప్రభాస్ అన్నకి తన లైఫ్లో కెరియర్లో బాహుబలి కన్నా పెద్ద హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయింది. ఒక్కటే ముచ్చట, ఇది మన గ్యారంటీ. సందీప్ రెడ్డి వంగ మామూలుగా కొట్టాడు స్పీడ్తోని. అయితే వెయిటింగ్ సందీప్ రెడ్డి వంగ అసలు టైం బట్టినే వస్తుంది, కానీ ఒక్కసారి ప్రభాస్ అని మాకు కావాల్సిన పెట్టానా గుర్తుండిపోతుంది మా లైఫ్లో అసలు ప్రభాస్ ఫ్యాన్స్కి. లాస్ట్ టైం లిస్ట్ SSME 29 ఈ పేరు చెప్పకుండా ఎలా పోతుంది అసలు. బాబు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం మామూలుగా వెయిట్ చేస్తలేదు కదా, పిచ్చిలు ఎత్తుంది అసలు. పరాకాశానికి వెళ్ళిపోతుంది వీళ్ళకి. అసలు న్యూ ఇయర్కి గుంటూరు కారం రిలీజ్ చేసుకొని ఎంజాయ్ చేసిళ్ళు, మరి ఇంకోసారి బర్త్డేకి మళ్ళీ బాబు సినిమా రిలీజ్ చేసాడు తప్పది. కానీ ఒక్కసారి మనం SSME 29 నుంచి ఆ లీక్ వచ్చింది భయ్య, ఆ లీక్ చూసిన తర్వాత పిచ్చిలు ఎత్తుంది అందరికీ. మహేశ్వర లుక్స్ ఉన్నాయి కదా, బాబు లుక్స్ మామూలుగా లేవు కదా అసలు. నేను ఒక్కడే చెప్తాను గ్యారంటీ, ఈ సినిమా అత్తే మాత్రం ఏ పాత రికార్డులు మిగిలేదు పక్క, ఒక్క రికార్డు ముక్క కూడా మిగిలేదు ఇండస్ట్రీలో మాత్రం పక్క. ఇది మాత్రం మహేష్ అన్న బాబు ఇలా కొట్టి పడేస్తాడు గట్టిగా. సో రాజమౌళి ఏదో పెద్ద ప్లాన్ అవుతాడు సినిమాకు మాత్రం. అసలు హాలీవుడ్ టెక్నీషియన్స్ ఇంకా తీసుకుంటాను అన్నాడు. ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్. అసలు దీని గురించి ఏం తెలియదు, కానీ అడ్వెంచర్ అని తెలుసు, కానీ ఎట్లుంటుంది దానికోసం వెయిటింగ్. పక్క మహేష్ బాబు ఫ్యాన్స్ కాల్ డ్రైవ్ వేసుకొని ఈ సినిమా చూస్తారని నాకు పక్క గ్యారంటీ, మాత్రం గ్యారంటీ. పక్క రాజమౌళి సార్ ఏదో పెద్ద డెలివరీ చేస్తాను.